అక్కడి నుంచి వద్దాం. నా పేరు సోరా భాస్కర్ రెడ్డి, ఆత్మూరు మున్సిపాలిటీగా 21 కౌన్సిలర్ని. ఈరోజు సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మోసగాళ్ళు, ఎవరు అభివృద్ధి పరుల విషయం మీద కూడా మన ప్రజలు తీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఎవరైతే ఉన్నాడో మన ఎమ్మెల్యే గారు విక్రమారెడ్డి గారు, ఆయన 22లో 4 కేసులు అఫిడేట్లో చూపించాడు. అదే 24కి 8-9 కేసులు చూపించాడు. అదేవిధంగా వందల వేల కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించాడు. ఈ చెక్ బౌన్స్ కేసులు అయితేనేవి, గవర్నమెంట్ మోసం చేసిన కేసులు అయితేనే, ప్రతి రాష్ట్రంలో దాదాపు 4-5 రాష్ట్రాల్లో ఈయన మీద పక్కాగా 420 కేసులు బలమైన కేసులు ఉన్నాయి. ఆయన ఎటువంటి వ్యక్తో ఆత్మకూరు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈయన ఈ రాజకీయ ఆత్మకూరు ఎమ్మెల్యే టికెట్ అడ్డం పెట్టుకొని దినాభివృద్ధి కేసుల మీద అవుతున్నాడు. ప్రజల అభివృద్ధి కాలేదు, కానీ కేసుల మీద, డబ్బు సంపాదించే దాని మీద, మోసాల మీద ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా ఆయన అభివృద్ధి పదం లేడు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు జైళ్ళు, బెయిళ్ళు, కేసులు. వాళ్ళిద్దరు వ్యక్తులు కూడా జిల్లాకి అయినా నియోజకవర్గైనా ఎంత అవినీతి పరులో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు నేను ఊరికే తమాషగా చెప్పడం లేదండి. వాళ్ళకి మాకు ఆశ తగదా లేదండి. వాళ్ళకి మా రాజకీయాల మీద మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో, విక్రమ్ గారు ఇచ్చిన అఫిడవిట్లో ఉండే కేసుల విషయాల్లో చెబుతున్నా. అన్ని బలమైన కేసులు, మోసాలకి గవర్నమెంట్ మోసం చేసి ప్రజలు మోసం చేసి కేసులేను. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. వాస్తవుడు నెల్లూరు ఆత్మూరు ప్రజలు ఈయన గురించి, ఈయన రాముల్లాగా వేషవేసుకొని తిరుగుతున్నాడు తప్ప ఈయన మంచివాడు కాదని తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ఆలోచించండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆనవ రామరెడ్డి గారు ఉన్నారు. ఎక్కడైనా అంత అవినీతి చేశారా? ఎక్కడైనా కేసు ఉందా? వాళ్ళు ప్రజలు నమ్ముకొని ప్రజల అభివృద్ధి కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం వేమిరెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా సేవ చేస్తున్న వ్యక్తి. రామనాయుడు గారితో చెప్పనవసరం లేదు. ఈ ఊరిని ఒక అభివృద్ధి పదవులు నడిపించిన మహానుభావుడు ఆయన. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. అవినీతి పరులు కావాలా, మంచి వ్యక్తులు కావాలా? కాబట్టి నేను చెప్పేదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళంతా అవినీతి పరులే. ఈ అఫిడవిట్లో ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉండే రామనాయుడు గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసులు లేని వ్యక్తులు, అభివృద్ధి కోసం పోరాడే వ్యక్తులు, మంచి కోసం ఎంత దూరం వ్యక్తులు. ఇవాళ 100,000 కోట్లు రామనాయుడు గారి దగ్గర లేవు. ఆయన అప్పులు తెచ్చుకుంటున్నారు, లేకపోతే చందాలు ఇస్తున్నారు. అభిమానులు అన్నా నువ్వు గెలవాలా, నువ్వు రావాలని ఈ ఆత్మ నియోజక ప్రజలు డబ్బులు ఇచ్చి ప్రజలు గెలిపేయాలని ఆకాంక్ష కట్టుకొని ఆత్మనియోజక ప్రజలందరూ కూడా, నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆయనకి పూర్తి సహాయ సహకారం అందించబెట్టి ఈరోజు రాజకీయాల్లో నిలబడగలిగాడు. ఆయన ఎప్పుడైతే వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే 100,000 కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా కూడా అది వద్దు, అవినీతి సొమ్ము నాకు వద్దు అని నిశ్చర్చిగా కష్టాల్లోనే, అప్పులతోనే, బాధలతోనే ఈరోజు కూడా రాజకీయం చేస్తున్న మహానుభావుడు రామనాయుడు గారు. మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మీ ఊర్లో, మీ బ్రాహ్మణపల్లిలో ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టుకోలేని వ్యక్తులు మీరు. ఆ కప సముద్రంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టారు. ఆ బ్రాహ్మణపల్లిలో ఆనవ రామారెడ్డి గారు వాటర్ ప్లాంట్, మంచినీటి వాటర్ ప్లాంట్ పెట్టిన సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ నేను చేతులతో మొక్కుతున్నా. మన అభ్యర్థులు మంచి వాళ్ళు, ప్రజల కోసం అభివృద్ధి చేశారు, వాళ్ళని గెలిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆలోచించి ఓటేయాలని, మన ఇద్దరు అభ్యర్థులను టీడీపీ అభ్యర్థులు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.